ఇప్పుడున్న రోజుల్లో ఓ భారీ సినిమా వస్తుందంటే దాన్ని చాలా కేర్ఫుల్గా తీయాలి. ఒకప్పటిలాగా హాలీవుడ్లో పలు క్రేజీ సీక్వెన్సులు కొట్టేసి మన దగ్గర తీసి చూపిస్తే జనం వావ్ అనుకునే పరిస్థితులు అసలు లేవు. ఒక వావ్ అనిపించే సీన్ చూస్తే దానికి రిలేటెడ్ ఒరిజినల్ సీన్ నెట్టింట్లో ఇట్టే దొరికేస్తుంది. కానీ అయినప్పటికీ చాలామంది దర్శకులు, సంగీత దర్శకులు కొత్తదనం ట్రై చేయకుండా ప్రేరణ అంటూ ఆ కాపీల వెంట పడడమో లేదా తమ గత చిత్రాల షేడ్స్ నుంచి బయటికి రాలేకపోవడమో చేస్తున్నారు. ఇప్పుడు సరిగ్గా ఇదే పరిస్థితిలో టాలీవుడ్లో ఒకప్పుడు వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన దర్శకుడు కొరటాల శివ ఉన్నారని చెప్పాలి. తాను తీసిన ఇన్నేళ్ల సినిమాల్లో ఒక్క ఫ్లాప్ ఆచార్యతో వచ్చింది. ఈ సినిమా డిసప్పాయింట్మెంట్ తర్వాత ఎలాగైనా పెద్ద హిట్ కొట్టాలని నటుడు జూనియర్ ఎన్టీఆర్తో అనౌన్స్ చేసిన మాస్ చిత్రమే దేవరా. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఇదేదో వర్కౌట్ అయ్యేలానే ఉందని చాలా మంది అనుకున్నారు. కానీ తాజాగా వచ్చిన ట్రైలర్ కట్ చూసిన తర్వాత కొరటాల మళ్ళీ అదే రొటీన్ ప్లేని, అది కూడా ఎన్నో సినిమాల నుంచి కాపీ కొట్టిన సీన్స్ తో తీసుకొస్తున్నాడని ట్రైలర్ చూశాక నెటిజన్స్ అయితే తేల్చేస్తున్నారు. మెయిన్ గా ఈ ట్రైలర్ చూశాక చాలా సినిమాలు గుర్తొచ్చి ఉండొచ్చు. లాస్ట్ సినిమా ఆచార్యతోనే మొదలు పెడితే అందులో పాదఘట్టం, సిద్ధవనం అనే రెండు ఫిక్షనల్ ప్రాంతాల్లానే ఇక్కడ కూడా ఒక ఫిక్షనల్ తీర ప్రాంతం, అక్కడ రెండు గ్యాంగ్లని చూపిస్తున్నారు. అలాగే కొన్ని షార్ట్స్ కూడా ఆచార్య చూసినట్టే ఉన్నాయని నెటిజన్స్ అంటున్నారు. ఇక వీటితో పాటుగా సైఫ్ అలీ ఖాన్ రోల్, ఎన్టీఆర్ రోల్ మొదటి నుంచి ఫ్రెండ్స్ అయినప్పటికీ ఎన్టీఆర్కి తెలియకుండా సైఫ్ తప్పుడు పనులు చేయడం వంటివి అయితే వాల్తేరు వీరయ్యలో చిరంజీవి, ప్రకాష్ రాజ్ల పాత్రలని గుర్తు చేస్తాయి. అలాగే ఇద్దరు ఎన్టీఆర్లలో ఒకరు ధైర్యవంతుడు, ఒకడు పిరికివాడు. ఇదైతే ఎన్టీఆర్ చేసిన అదుర్స్లో కూడా కనిపిస్తుంది. అలాగే రీసెంట్ మాస్ యాక్షన్ చిత్రం గోపీచంద్ నటించిన భీమాలో కూడా సేమ్ కాన్సెప్ట్లోనే కనిపించాయి. ఇక సినిమాలో ఒక కొడవలి లాంటి ఆయుధం ఒక లాంగ్ షాట్లో, ఇక ఫైనల్ గా నీటిలో నుంచి సొరచాపతో గాల్లో ఎగిరే సీన్ చూస్తే విజువల్ వండర్ అవతార్ 2లో తిమింగలంతో హీరో కొడుకు నీటిలో వెళ్లే సీన్, ఇంకా అది గాల్లో ఎగిరే సీన్స్ ని గుర్తు చేస్తుంది. అలాగే దీనికి ప్రభాస్ ఛత్రపతిలో సొరచాప సీన్ ని కూడా పోలుస్తున్నారు. ఇలా ఒక్క ట్రైలర్లో ఇన్ని కాపీ ఎలిమెంట్స్ అయితే ఈ మధ్య కాలంలో ఏ సినిమాకి కూడా జరగలేదని చెప్పాలి. దీనితో సోషల్ మీడియాలో దేవర ట్రైలర్ పై దారుణంగా ట్రోల్స్ పడుతున్నాయి. ఇంకా కొందరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే దేవరపై పెట్టుకున్న అంచనాలన్నీ కూడా ఇప్పుడే తగ్గించుకుంటున్నారు. ఇలా దేవర ట్రైలర్ మాత్రం ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి దారుణమైన నిరాశనే మిగిల్చింది. మరి దీనిని తట్టుకొని సినిమా థియేటర్స్ లో ఏదో కొత్త ఎలిమెంట్ చూపిస్తే తప్ప గట్టెక్కడం కష్టమే అని ట్రేడ్ లో ఆల్రెడీ కూడా టాక్ మొదలైనట్టు వినికిడి. మొత్తానికైతే ఆచార్య లాంటి భారీ డిసప్పాయింట్మెంట్ తర్వాత మళ్ళీ కొరటాల ఈ రేంజ్ లో డిసప్పాయింట్ చేస్తాడని ఎవరు ఊహించి ఉండకపోవచ్చు.